ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ డే 2 అయితే మరి మొత్తం ఆస్ట్రేలియా డే లెక్క అని జెప్పాలి. కొన్ని కొన్ని మూమెంట్స్ ఇంగ్లాండ్‌యి ఉన్నాయి. మరి వాటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ హైలైట్సే చూసిన. దాన్ని బట్టి మాట్లాడతాను. నిన్న వాళ్ళు 9 వికెట్స్ ఉండే ఇంగ్లాండ్ వాళ్ళు. ఇక మంచిగా షాట్స్ ఆడుతాండే అనుకుంటే మంచి క్యాచ్ లబుషేన్ నుంచి. మంచి డైవింగ్ క్యాచ్ అని చెప్పాలి. దాంతో ఇంగ్లాండ్ వాళ్ళు 334కి ఆలౌట్ అయ్యిళ్ళు. ఇంకా మీకు ఆస్ట్రేలియా బ్యాటింగ్ వచ్చి మంచి ఓపెనింగ్ పార్ట్నర్‌షిప్ వచ్చింది. వెటర్లాండును హెడ్ మధ్య. వెటర్లాండ్ అయితే బాగా ఆడిండు. మంచి అటాకింగ్ షాట్స్ ఆడిళ్ళు. ట్రావిస్ హెడ్ కొంచెం టైం తీసుకున్న 24 బాల్స్‌లో 3 రన్స్ కొంచెం టైం తీసుకున్న తర్వాత అటాకింగ్ చేసే ప్రయత్నం చేసిండు. మీకు ట్రావిస్ హెడ్ క్యాచ్ 3 రన్స్ పై ఉన్నప్పుడు జేమ్స్ స్మిత్ డ్రాప్ అయింది. కొంచెం టఫ్ క్యాచ్ అని చెప్పారు గానీ కీపర్‌కి ఆ క్యాచ్ తీసుకోవాలి. కానీ డ్రాప్ అయింది. ఆ తర్వాత మంచి ఓపెనింగ్ పార్ట్నర్‌షిప్ వచ్చింది. మీకు హెడ్ ఔట్ అయిండు. కొంచెం లాఫ్టెడ్ షాట్ ఆడబోయిండు. క్యాచ్ ఔట్. దాంతో ఫస్ట్ వికెట్ పడింది. ఫస్ట్ వికెట్ తర్వాత మీకు లాబుషేన్ వచ్చిండు. లాబుషేన్ కూడా బాగా ఆడుకుంటూ వచ్చిండు. ఆస్ట్రేలియా రన్ రేట్ కూడా ఏమాత్రం తగ్గలే. ఫస్ట్ సెషన్ అయిపోయేసరికి మంచిగా 5 రన్స్, 6 రన్స్ పర్ ఓవర్ దాకా స్కోర్ చేసిళ్ళు. ఇక మీకు ఆ తర్వాత సెకండ్ సెషన్‌లో కూడా బాగా ఆడిళ్ళు. లబుషేన్ 50 చేసుకున్నాడు. మీకు వెదర్‌లాండ్ ఫస్ట్ సెషన్‌లో 50 చేసుకున్నాడు. మీకు వెదర్‌లాండ్ ఔట్ అయింది సెకండ్ సెషన్‌లో. మంచి యార్కర్ అది. ఆహ్, మంచిగా ప్లమ్ ఇన్ ఫ్రంట్ అని చెప్పాలి. ఇగ దాంతో వెటర్లాండ్ ఔట్ అయిండు. వెటర్లాండ్ తర్వాత స్మిత్ వచ్చిండు. స్మిత్ బాగా ఆడిండు. ఆహ్, వీళ్ళిద్దరూ మంచి పార్ట్నర్‌షిప్ లెక్క వచ్చింది. మీకు లాబుషేనే ఇట్లా కీపర్ క్యాచ్ ఔట్ అయిండు. ఇక మీకు ఆ తర్వాత స్మిత్ కూడా 50 యేసుకున్నాడు. గ్రీనును స్మిత్ మధ్య మంచి పార్ట్నర్‌షిప్ వచ్చి. కానీ గ్రీను ఔట్ అయిండు. కార్స్ బౌలింగ్‌లో. అంతకుముందు బాలే బౌన్సర్ యేసిండు. ఫస్ట్ బాల్ అది వైడ్. నెక్స్ట్ బాలే యార్కర్ యేసిండు. దాంతో సైడ్ జరి ఆడబోయిండు. గ్రీన్ బోల్డ్. ఆ తర్వాత మళ్ళా అలెక్స్ క్యారీ వచ్చిండు. సెకండ్ బాలే క్యాచ్ డ్రాప్ బెండర్‌కట్. కానీ మళ్ళా అదే ఓవర్‌లో మీకు స్మిత్ ఔట్ అయిండు. మంచి క్యాచ్ విల్ జాక్స్ నుంచి. అట్లా ఇగ మీకు ఇంగ్లీష్ వచ్చింది. ఇంగ్లీష్ కూడా బాగా ఆడుకుంటూ వచ్చే. మధ్యలో కొన్ని క్యాచ్ డ్రాప్స్ అయినా ఇంగ్లీష్ ఔట్ అయిండు. ఇంగ్లీష్ మంచి ఇన్ స్వింగ్ బెన్ స్టోక్స్ నుంచి. ఇప్పుడు వాళ్ళు ఆస్ట్రేలియా అయితే లీడ్ వచ్చింది. వాళ్ళు చాలా సేపు బ్యాటింగ్ ఇయ్యాలనుకుంటారు రేపు. చూద్దాం రేపు ఏమైతదో. అంతే ఈ వీడియోలో. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.